నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పూర్తయిన రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841, స్వతంత్ర అభ్యర్థి 11,118 ఓట్లు పడ్డాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పూర్తయిన రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841, ఇక స్వతంత్ర అభ్యర్థికి 11,118 ఓట్లు పడ్డాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? సౌమ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు కూడా కొనసాగుతుంది. 2 రోజులుగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఏదైతే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తి కావడం జరిగింది. ఈ 2 రౌండ్లలో దాదాపుగా 1,92,000 వరకు కౌంటింగ్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సంబంధించి కూడా 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,000 పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం 4 హాళ్లలో 96 టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టేబుల్ పైన 1000 ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. ఈ ఒక్కొక్క రౌండ్ లో 96,000 లెక్కింపు చేపట్టారు. ఈ 2 రౌండ్లో కలిపి 1,92,000 ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. 3వ రౌండ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 3వ రౌండ్ కూడా 96,000 ముగిసిన తర్వాత 4వ రౌండ్ కు సంబంధించి కేవలం 40,000 పైగా ఓట్లు బ్యాలెట్ పేపర్ లో లెక్కించాల్సి ఉంటుంది. అయితే ఈ 3వ రౌండ్ కు సంబంధించి దాదాపుగా ఈ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం పడుతుందనేది అధికారులు అంచనా. ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి మినిమం 6 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో 2 రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. నిన్న 3:30 గంటలకు ఏదైతే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు సంబంధించి మొదలైనటువంటి ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కేవలం 2 రౌండ్లు మాత్రమే పూర్తి కావడం జరిగింది. 12 గంటల సమయంలో కేవలం 2 రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఈ 2 రౌండ్లలో పూర్తి అయ్యేసరికి దాదాపు 12 గంటల సమయం పట్టిన నేపథ్యంలో 3వ రౌండ్ కూడా అదే 6 గంటలు, మరో 40,000 ఓట్లు మిగిలిన ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి ఒక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం ఇంకా 9 గంటల సమయం ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగనుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు 2 రౌండ్ల కలిపి అయితే తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు 2 రౌండ్లు కలిపి తీన్మార్ మల్లన్నకు 70,785, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 2 రౌండ్లు కలిపి 56,113, అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 2 రౌండ్లు కలిపి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 20,127 ఓట్లు వీళ్లకు పోల్ కావడం జరిగింది. చెల్లని ఓట్లు కూడా దాదాపుగా 14,000 వరకు ఈ 2 రౌండ్లు కలిపి చెల్లని ఓట్లు కూడా ఇన్వాలిడ్ సంబంధించి ఓట్లు కూడా అమలు కావడం జరిగింది. ఈ చెల్లని ఓట్లే అనేది అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. దీంతో చెల్లని ఓట్లు మొత్తం ఏదైతే 4 రౌండ్లకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యేసరికి 20,000 దాటే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా పట్టభద్రులైనా కూడా ఓటు వినియోగించుకునే విధానంలో సరైన ఓటు ప్రాధాన్యత క్రమంలో వేయకపోవడంతో చెల్లని ఓట్లుగా నమోదు అవుతున్నాయి. ఈ చెల్లని ఓట్లతోటి
అభ్యర్థుల గెలుపోవటంలకు సంబంధించి మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఏదైతే ఈ మొత్తం పోలైన 3,36,000 పైగా ఓట్లలోంచి తెల్లని ఓట్లు అనేవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి చెల్లుబాటు అయ్యే ఓట్లను బట్టి ఏదైతే సగం అందులో నుంచి సగం మ్యాజిక్ ఫిగర్ ను గెలుపుకు సంబంధించి నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 2 రౌండ్లను పూర్తయినసరికి చూస్తే మాత్రం ఎవరు కూడా ఈ గెలుపుకు సంబంధించినటువంటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ ఓట్ల శాతం, ఆ ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ మొదటి ప్రాధాన్యత సంబంధించి మెజార్టీ రానే అవకాశం కనబడుతుంది. దీంతో రెండో ప్రాధాన్యతనే ఈ గెలుపోవటంలకు సంబంధించి నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సౌమ్య.